ఈరోజు మన పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇది మా కౌన్సిల్కి చివరి సమావేశం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చాముండేశ్వరి సుధా గారికి మరియు నా సహ కౌన్సిలర్లకు కూడా ఒకసారి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ కౌన్సిల్లో మేము ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా పలమనేరు ప్రజల సమస్యలపైన రాజకీయాలకు అతీతంగా మేము రాజకీయ వేదికగా ఎప్పుడు ఉపయోగించుకోలేదు. కేవలం ప్రజల సమస్యలు తీర్చే దానికోసం మాత్రమే మేము ఈ వేదికని ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకి మా వల్ల కొన్ని వీలైనంత వరకు సేవ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉంది. దాన్ని భవిష్యత్తులో రాబోయే కూటమి ప్రభుత్వంలో మరియు మన పలమనేరు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పలమనేరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎలక్షన్లో జయకేతను ఎగరవేసి కూటమి ప్రభుత్వము ఇక్కడ అధికారం చేపడుతుందని కూటమి తరఫున ఇక్కడ చైర్మన్గా కానీ చైర్పర్సన్గా కానీ కూటమి కౌన్సిల్ వస్తుందని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలను నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా వరకు కూటమి ప్రభుత్వం పైన చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మన ముఖ్యంగా అధికారులకు కానీ కమిషనర్లకు కానీ మరియు పలమనేరు మున్సిపల్ సిబ్బందికి కానీ మా కౌన్సిల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని మేము ఎప్పుడు కూడా కానీ మా పర్సనల్గా కానీ వ్యక్తిగత పనులుగా ఎప్పుడు వారిని మేము విమర్శించింది కానీ ఆక్షేపించింది కానీ చేయలేదు. ప్రజల సమస్యలపైనే వారిని నిలదీయడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము కానీ వారు కానీ ప్రజలకు సమాధానం ఇవ్వాలనేసి వారిని కోరడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి పలమనేరు ప్రజలందరికీ కూడా కూటమి ఈ మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా కూటమి కౌన్సిల్ అధికారంలో వస్తుంది తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.